గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఈరోజు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. నిజంగా ఆనాడు ఆయన మరణించిన రోజు తెలుగు సమాజం, యావత్ తెలుగు సమాజం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక శోకసంద్రంలో తమ కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్న రోజుగా భావించారు. అయితే దీన్ని మొదటి నుంచి కూడా టీడీపీ మాత్రమే ఇక ఆయన వర్ధంతి కార్యక్రమాలైనా, జయంతి కార్యక్రమాలైనా, లేదంటే ఇంకే కార్యక్రమాలైనా సరే అది కేవలం టీడీపీ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ఆయన వర్ధంతి అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఇవాళ ఉదయం నుంచి కనుక మనం కొన్ని విషయాలు గమనించినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫ్లెక్సీల విషయంలో, అక్కడ ఫ్లెక్సీలు పెట్టిన దాంట్లో బాలయ్య బాబు కాస్త కొంచెం ఎందుకో ఆగ్రహంగానే, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎప్పుడు ఆగ్రహించని తన కొడుగ్గా చూసే బాలయ్య ఎందుకో ఈసారి కాస్త అసహనంగా, ఆగ్రహంగా కనబడ్డారు. అక్కడున్న ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఆయన తొలగించిన పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ చూసుకుంటే కొడాలి నాని, ఆయన కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి, గుడివాడలో ఉండి, మాజీ మంత్రిగా ఉండి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు తాను నిర్వహిస్తాను అన్నట్టుగా ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొడాలి నాని నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ టీడీపీ రా కదిలి రా అని ఈ మధ్య తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గుడివాడలో మరి ఆయన రా కదిలిరా అన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆయన సన్నద్ధం చేసుకున్నారు. కరెక్ట్గా ఈరోజు వర్ధంతి కూడా కావడంతో గుడివాడ నుంచే ఆయన గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం మొదలవడం, ఆయన జిల్లా కావడం, ఆయన ప్రాంతం కావడం, ఆ నియోజకవర్గం కావడంతో ఈరోజు వర్ధంతి రోజు టీడీపీ ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని మధ్యాహ్నం ఏ స్థాయిలో బూతులు మాట్లాడారో మనం చూసాం. ఏ స్థాయిలో బాలకృష్ణని, అలాగే నందమూరి బాలకృష్ణని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ని వరుసపెట్టి అందరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఏ మాత్రం అంటే ఇక ఆయన భాషలో ఏవేవో ఉంటాయి కదా, దానికి కూడా పనికిరారు అంటూ అనేక రకాలుగా మాట్లాడారు. అంటే నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని కూడా ఈరోజు రాజకీయంగా పార్టీలు వాడుకుంటున్నాయా అనిపిస్తోంది. ఎందుకంటే సరే అటువైపు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి పురంధేశ్వరి గారు తను కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ అంటే ఎన్టీఆర్ అన్న ఒక పర్సన్ వ్యక్తిని, ఆయన ఆ వ్యక్తిత్వాన్ని, ఆ గౌరవాన్ని ఒక పార్టీకి మాత్రమే కేటాయించాల్సిన అవసరం లేదు, ఈరోజు అన్ని పార్టీలు చేసుకోవచ్చు అంటూ ఆవిడిచ్చిన పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కూడా నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా అటు బీజేపీ, ఇటు వైసీపీ, మరోవైపు టీడీపీ, మరోవైపు కుటుంబ సభ్యులు. ఏదేమైనా ఇదంతా ఒక వివాదాలుగా గుడివాడ కేర్ ఆఫ్గా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా మనం చూసాం. గుడివాడ కేర్ ఆఫ్గా జరిగిన ఆందోళనలో ఆయన ఒకటే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, బూతులు మాట్లాడే వాళ్ళు కబడ్దార్, జాగ్రత్త, ఇక నుంచి బూతులు మాట్లాడితే ఇంకా అంత పెద్ద పదునైన మాటలు మాట్లాడలేదు కానీ ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు, మీ బూతులు ఇంకా కట్టిపెట్టండి అని. ఏ గుడివాడలో ఇప్పుడు కొడాలి నాని గారు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో, ఆయన కుటుంబాన్ని అవమానించారో, ఆయన భార్యని, అలాగే లోకేష్ గారి పుట్టుకని అవమానించారో, అలాంటి చోట ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కావాలనే టీడీపీ వైసీపీకి సవాల్ విసిరిందా? వైసీపీ అంటే కొడాలి నాని దీన్ని స్వీకరించగలరా? ఇప్పటి వరకు దాదాపుగా వరుస పెట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈ కాన్స్టిట్యున్సీలో తనకి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? బూతుల మంత్రిగా ఇంత పెద్ద ముద్ర వేసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఈ 5 ఏళ్లలో ఆయన బూతుల ఇది కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎలా చూస్తారు. ఈ సభ టీడీపీకి ఎంతవరకు సక్సెస్ని ఇస్తుంది? వర్ధంతిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు అన్న లాంటి రూమర్స్ ఏమైనా అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ వెళతాయా? ఇలాంటి అనేక సందేహాలు, అలాంటి అనేక చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య ఎందుకు ఈసారి కాస్త అసహనంగా, ఆగ్రహంగా ఉన్నారు, ఎందుకు అలా కాస్త ఇలా మాట్లాడారు, ఎప్పుడు బాలయ్య ఎవరి విషయంలో, ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో అలా మాట్లాడరు, ఎందుకు అన్నారు? వీటన్నిటి గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి. జైకర్ బాబు గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి జైకర్ బాబు గారు. రైట్ అండి జైకర్ బాబు గారు, ఆడియో ఓకేనా? ఓకేనండి. ఓకేనా? ఓకే. శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఇప్పటి వరకు చెప్పిన చూశారు, ఉదయం నుంచి మొత్తం అటెన్షన్ అంతా గుడివాడ వైపే ఉంది. టీడీపీలో అలజడి, లేదంటే వైసీపీ అంటే ఈ కార్యక్రమాన్ని పార్టీ తీసుకోలేదు, కొడాలి నాని గారు మాత్రమే తీసుకున్నారు కాబట్టి కొడాలి నాని గారు అటు
ఎన్టీ రామారావు గారిదే కాదు, వంగవీటి రంగా గారిది కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ దీన్ని ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఏంటి ఇంత సీరియస్గా గుడివాడ మీద టార్గెట్ పెట్టడానికి? మా లక్ష్మి గారు మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, అనలిస్టు శ్రీనివాస్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత జగన్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు అదొక బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక మంచి కళాకారుడు. ఒక పక్క జానపద, సాంఘిక, అనేక రకాల వెండితెర పైన పౌరాణిక నాటకాలు వేసినటువంటి రామారావు గారు, ఆయనకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. చాలా మంది ఆయన గుళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఆయన అభిమానుల గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కోసం ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎంతో మంది అభిమానులు ఆయన సంపాదించుకున్న కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న తెలుగు జాతి మక్కటం లేని మహారాజుగా ఈ రోజుకి వెలుగుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి ఈ రోజు జనరల్ గా తెలుగుదేశం పార్టీ మా వ్యవస్థాపక అధ్యక్షుడు మేము చేసుకుంటాం, అది అనువైన. ఆ వర్ధంతిని రాజకీయం చేయటం అనేది కొంత మాకు బాధ కలిగించింది. రామారావుని అభిమానించడం తప్పు నేను అనట్లేదు, రామారావు గారు బొమ్మ పెట్టుకోవడం నేను తప్పు అనట్లేదు. అయితే కాంట్రవర్సీ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇదే ఒకే రోజు సభ చెప్పేటప్పుడు అపోజిట్ ఫ్లెక్సీలు పెట్టడం, దాంట్లో ఏదో రాయటం, ఈ పక్క పోటీగా సభలు జరపడం అనేది కొంత రాజకీయ దుమారాలు లేపటమే ప్రధానంగా కనపడింది. అయితే మీరు వేరే రాజకీయ పార్టీ కదా, ఇప్పుడు వేరే, నేను వ్యక్తిగతంగా అభిమానం వేరు, రాజ్ టీవీ అభిమానులు వేరు, బయట ప్రపంచ అభిమానులు వేరు. ఒక పార్టీ నుంచి ఎన్నిక కాబడి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఆ పార్టీలో సభ్యత ఉండేవి. మాకు ఆపోజిట్ కూడా పార్టీ అతని నాయకుడిని బొమ్మ పెట్టుకోవడం అంటే ఏంటి విషయం? వీక పబ్లిసిటీ పీక్ కోసం పెట్టుకున్నారు ఈ విధంగా. కాబట్టి మీ పాలసీలు, మీ యొక్క విధానాలు, మీ పార్టీ కార్యక్రమాలు ఇవి జనాలు ఆమోదం పొందలేదా? రామారావు బొమ్మ వేసుకుంటే మళ్ళీ గెలవలేవా అనే ప్రశ్నలు ప్రజలు ఈరోజు సంధించే ప్రశ్న ఏర్పడతాం. మీరు అన్నట్టు నాట్ ఓన్లీ గుడివాడ, ప్రపంచవ్యాప్తంగా అన్నగారు వర్ధంతిని జరుపుకున్నారు. సంతోషం, అభిమానం ఉండేవాళ్ళు చెప్పుకుంటారు, మాట్లాడుతారు, రక్తదానాలు చేస్తున్నారు, రక్తదానాలు కూడా చేస్తారు. అక్కడ గుడివాడ నుంచి ఎన్నుకోబడిన నాని గారు మాత్రం తన హద్దులు దాటి, అది అధికారం శాశ్వతం అనుకుంటున్నాడేమో నాకు తెలియదు, కానీ ఇలాంటి మాట్లాడిన వాళ్ళు సభ్య సమాజం చిదరించుకుంటారు. శాసనసభలో కూడా చంద్రబాబు గారి భార్య గారు మాట్లాడినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఆయన వెంటనే నాకు తెలిసి ఇంకొక 2-3 నెలల్లో తగిన పరిహారం చెల్లించుకో రోజు కూడా వస్తుంది. నేనైతే మీ మన ఛానల్ ముందు అటువంటి మాటలు మాట్లాడలేను, అది సభ్య సమాజం ఒప్పుకోదు, ప్లస్ నాకు కూడా ఆత్మీయవారం. రైట్ చౌదరి గారు, ఒక నిమిషం అండి. జయకర్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. జయకర్ బాబు గారు, మీరేమంటారు ఈరోజు? అంటే ఎన్టీఆర్ వర్ధంతిని అది మాకు చెందుతుందంటే మాకు చెందుతుంది అన్నట్టుగా వైసీపీ కూడా రంగంలోకి దిగడాన్ని ఎలా చూడాలి? అంటే కాదు, కొడాలి నాని గారు దిగడాన్ని ఎలా చూడాలి? లక్ష్మి గారు ఇక్కడ ఇది ఎంటైర్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది అనేటటువంటిది కూడా ఆ రంగు తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అంటారు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టందే నాని గెలవడా అంటే, నాని ఈ రోజు విగ్రహం పెట్టింది కాదు. నాని ఏనాడో ఎన్టీ రామారావు గారి విగ్రహం గుడివాడలో పెట్టాడు, ఎన్టీ రామారావు గారికి శిష్యుడిగా ఉన్నాడు, హరికృష్ణ గారికి అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు, హరికృష్ణ గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు. వాళ్ళతో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్టీ రామారావు కుటుంబానికి, అట్లాగే మన హరికృష్ణ గారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది కొడాలి నాని ఆయన చేస్తున్నటువంటి దాన్ని కొత్తగా వీళ్ళేదో రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు తప్ప, ఇప్పుడు కొత్తగా రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది, ప్రాకులాడుతోంది తప్ప నాకు తెలిసినంత వరకు కొడాలి నానికి కొత్తగా చేసేది ఏం లేదు. కొడాలి నాని ఇంతకు ముందు నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావుని కానీ, జూనియర్ ఎన్టీఆర్ని కానీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ విదితమే. దాన్ని వీళ్ళు ఇప్పుడు కాంట్రవర్సీ. జూనియర్ ఎన్టీఆర్ గారితో మేబీ సత్సంబంధాలు ఉండొచ్చు, మేబీ అంటే సినిమాలు వీళ్ళంతా కలిసి చేశారు. నాని గారికి టికెట్ రావడానికి గారు కూడా కారణం జూనియర్ ఎన్టీఆర్ గారే అని చెప్తూ ఉంటారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒప్పించారు 2009లో అని. కాబట్టి మేబీ ఆ కుటుంబ ఇది కావచ్చు, కానీ సీనియర్ ఎన్టీ రామారావు గారిని, నందమూరి తారక రామారావు గారి మీద నాకు మాత్రమే ప్రేమ ఉంది అని చూపించడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి ఈనాడు కొడాలి నాని గారు చేస్తున్నారు. తెలుగుతనం గొప్పతనాన్ని యావత్ దేశానికి తెలిపిన ఎన్టీ రామారావు గారు ఈరోజు బూతుల సంస్కృతిని ఈరోజు కొడాలి నాని గారు తీసుకెళ్తున్నారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మాట్లాడుకుంటున్నారు, ఇంక్లూడ్ వైసీపీ నాయకులతో సహా. కాదంటారా?
నేను అలా మాట్లాడాలి అని అంటే కొడాలి మీరు ఎవరైనా సరే ఆ విమర్శ చేసే వాళ్ళు ఎవరైనా సరే గుండె మీద చేసుకుంటే మొట్టమొదట బూతులు తిట్టి ఎవరు ఉసిగొల్పేది ఎవరు, రెచ్చగొట్టేది ఎవరు అనేది ఒకసారి ఆలోచించండి. అందున రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని ఒక్కడే బూతులు మాట్లాడేవాడు కాదు. ఈ రకరకాల తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్రుని తీసుకోండి, రవీంద్రని తీసుకోండి, కొల్లు రవీంద్రని తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్టాభిని తీసుకోండి, ఎంతో మంది పిచ్చి పిచ్చిగా బూతులు అమ్మనా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సంస్కృతిని సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా కొందరు వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడతారు వీళ్ళు? ఎవరినైనా మాట్లాడతారండి. అదే ఇప్పుడు కొడాలి నాని గారు ఎవరిని మాట్లాడతారంటే టక్కున 4 పేర్లు చెప్పొచ్చు. కాదండి, కొడాలి నాని గారే కాదు. ఇప్పుడు ఉదాహరణకి అయ్యన్న పాత్రుడు ఉన్నాం, తెలుగుదేశంలో ఉన్నటువంటి చిన్న చోటా మోటా స్థాయి నాయకులైనా సరే మీరు అక్కడ దాకా పోవద్దు. చంద్రబాబు నాయుడుతో సహా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళంతా కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో అని తిట్టడం కానీ, లేకపోతే జగన్ రెడ్డి అని హెద్దేవన్ గా మాట్లాడడం కానీ, ఇలాంటివి వాడు వీడు అని సంబోధించటం కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఐఏఎస్ విజయ్ కుమార్ ని వాడెవడు బోస్టన్ రిపోర్ట్ చదవటానికి అని అడిగినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అలాంటి భాష ఎవరు మాట్లాడినా తప్పే. లక్ష్మి గారు ఒక మాట, లోకేష్ అయితే నాకో అనుకుంటూ మాట్లాడినటువంటి రారా నాకో అట్లా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి బూతులు ఒక్క కొడాలి నానికే పరిమితం చేయటం మాత్రం పొరపాటు అంటాను నేను. బూతులు మాట్లాడటంలో కొడాలి నాని తప్పు చేశాడు అని తప్పే అని అంటే, నచ్చగొట్టడమో తప్పే, మాట్లాడటమో తప్పే, రెండూ తప్పే అని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే మీరు ప్రశ్న అడిగారు, కొడాలి నాని గారు ఏం మాట్లాడారో చూద్దాం. చూసినారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఇంటే ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు. నాకు రైట్. ఇది శ్రీనివాస్ గారు మీరేమంటారు? కొడాలి నాని గారు అంతకు ముందు కూడా ఇలానే, అంటే ఎన్టీ రామారావు గారికి వర్ధంతి కార్యక్రమాల్లో అంత సీరియస్ గా ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళ? ఎవరి కొడాలి నాని? నేను ఒక మాట మీతో డిస్కస్ చేయాలి. కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ మీద, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమతో చేసే వారం కాదు. ఆయనకి అక్కడ ఓటింగ్ బ్యాంక్ ఉంది, దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే. వంగవీటి గారిని కూడా గతంలో తీసుకొచ్చి విగ్రహం పెట్టించి వారితో కూడా నా తమ్ముడు అని చెప్పి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, మన రాజు వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. అతను ఒక చారిత్రక పురుషుడు. ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఆ 3 అక్షరాలే అనంత శక్తి అంటారు. అలాంటి వ్యక్తిని నివాళులు అర్పించటం ప్రతి ఒక్కళ్ళ తెలుగు వాళ్ళ బాధ్యత. ఏది నివాళులు అర్పించడాన్ని ఎవరు కాదనరు. కానీ దీన్ని సాకుగా తీసుకుని ఆ కుటుంబాన్ని మీద ఇలా దుమ్మెత్తిపోయటం, ఇలా బురద జల్లటం, ఇది ఎన్టీఆర్కి వీళ్ళు అర్పించే నివాళ. కొడాలి నాని ఈరోజు ఎన్టీఆర్కి ఈ విధమైన భాష ద్వారా నివాళులు అర్పిస్తున్నాడా? ఎన్టీఆర్ నోటి వెంట ఈ భాష ఎప్పుడన్నా విన్నారా? అసలు కృష్ణా జిల్లా అంటేనే తెలుగు సంస్కృతి, సంప్రదాయం. ఇప్పుడు కృష్ణా జిల్లా ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి క్షేత్రయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు భాషను ఎలా పెంచారు. మన 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 వాళ్ళంతా కూడా మన ఘన వారసత్వానికి వాళ్ళు నిదర్శనాలు.
అలాంటి ఘన వారసత్వ సంపద ఉన్నటువంటి ఆ గడ్డ మీద ఇదా బూతులే వీళ్ళ వారసత్వ సంపద, ఈ భాష వీళ్ళు మాట్లాడేది. ఇప్పుడు జాతికే నాగరికత నేర్పిన జిల్లా అంటారు ఏది కృష్ణా జిల్లా. ఆ కృష్ణా జిల్లాని ఇంత కంపు చేశారే, ఇంత భ్రష్టు పట్టించారే, కృష్ణా జిల్లాని చెప్పుకోవడానికే ఇవాళ ఆ జిల్లా వాసులు సంకోచించే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఎవరి? కొడాలి నాని. కొడాలి నానికి మొదట బీఫామ్ ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు ఇచ్చాడా? ఫస్ట్ బీఫామ్ నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు? అప్పుడు ఆయన ఇంద్రుడా? అప్పుడు ఆయన చంద్రుడా? 2004లో 2009లో ఇతనికి బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు. కాళ్ళకు నమస్కారం పెట్టి బీఫామ్ తీసుకున్నాడు నా కళ్ళ ముందు. నేను అది యాక్చువల్గా రావి కుటుంబం వరుస పెట్టి 4 సార్లు గెలిచారు, ఎన్టీ రామారావు 2 సార్లు గెలిచారు అక్కడ. అలాంటి దాంట్లో ఆయన ఎంతో ఆలోచించాడు. ఏది రావి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా ఇతనికి టికెట్ ఇస్తే అది సరైన నిర్ణయమా అని చెప్పి చంద్రబాబు చాలా ఆలోచిస్తే జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టాడు కాబట్టి హరికృష్ణతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అతనికి టికెట్ ఇచ్చారు. అతను నా కళ్ళ ముందు చంద్రబాబుకి అతను ఒక లిస్టు తీసుకెళ్ళి ఇచ్చాడు. నేను గుడివాడలో ఈ వాటర్ ట్యాంకులు పెట్టాను, ఈ నీళ్లు పోస్తున్నాను, ఇది రోజు ఇదే పని. ఎవరికి? కొడాలి నానికి ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్ చుట్టూతా, చంద్రబాబు ఇంటూ చుట్టూతా ప్రదక్షిణలు చేసి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శుల కాళ్ళు పట్టుకుని టికెట్ తెచ్చుకున్నాడు. అప్పుడు మరి చంద్రబాబుని విమర్శించలేదే? అప్పుడు చంద్రబాబు నీకు ఇష్టుడా? నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కదా. 2004, 2009లో నిన్ను గెలిపించింది వాళ్ళే కదా. అయినప్పటికీ కూడా సరే అంటే మీరు అన్నట్టుగా రాజకీయ భిక్ష పెట్టినప్పుడు ఎవరైనా ఆ నాయకుల దగ్గర కొంచెం ఆచితూచి కొంచెం కొన్ని ఒకవేళ దుర్భాషలు ఆడాల్సి వస్తే పార్టీనో ఇంకెవరినో ఇచ్చేస్తారు. కానీ మీరు అన్నట్టుగా ఎవరి దగ్గర బీఫామ్ అయితే తీసుకున్నారో అదే వ్యక్తిని, అదే కుటుంబాన్ని పదే పదే ఆయన మాట్లాడుతున్నారు. చూసేవాళ్ళకు కూడా ఒక రకంగా అందరికీ అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫామ్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా మాట్లాడారు ఏంటనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతులు తిట్టాడా? జయకర్ గారు, ఇది పర్సనల్ అటాక్ అవడం కానివ్వండి, అంటే ఒక్కసారి ఏదో నోరు తుళ్ళి మాట్లాడొచ్చు, రెండోసారి కూడా మాట్లాడొచ్చు, కానీ కావాలని అక్కసుతో పదే పదే మాట్లాడడం సరే. ఆయన అవును మాట్లాడడం విధానాలపైన మాట్లాడడం వేరు, వ్యక్తిగతంగా దూషించడం వేరు. ఇప్పుడు మనుషులు మారితే సంస్కృతి మారుద్దమ్మా. పార్టీలు మారినంత మాత్రాన మీరు ఇంతగా మీరు దాడి చేసుకోవాలా? ఇప్పుడు సీతక్క ఉంది. ఏ 2004లో చంద్రబాబు నుంచి బీఫామ్ కొడాలి నాని తీసుకున్నాడు, సీతక్క కూడా ఆ సంవత్సరమే తీసుకుంది కదా. ఎక్కడ? ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ మంత్రి సీతక్క ఏనాడన్నా ఆమె వెళ్ళింది కదా బయట పార్టీకి, ఆమె తిట్టిందా? రేవంత్ రెడ్డి బీఫామ్ తీసుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే, మరి అక్కడి నుంచి అయ్యాడు కదా. రేవంత్ రెడ్డి ఇలాగే బూతులు తిడతాడా? అంటే కాదు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఏ నాయకుడు కూడా పార్టీని, ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, లేదంటే కడియం శ్రీహరి గారు కానివ్వండి, ఎవరూ తిట్టలేదు ఇప్పటి వరకు. ఏపీలో ఉన్న మిగతా టీడీపీ నాయకులు కూడా తిట్టలేదు. కేవలం ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వల్లభనేని వంశీ గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, వీళ్ళిద్దరే తిడుతూ ఉంటారు. సరే, ఇది పక్కన పెడితే అండి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్ విషయంలో జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని ఎలా చూడాలి? ఇవాళ బాలకృష్ణ గారు ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర ఆ ఫ్లెక్సీని తీపిచ్చేయండి అని చెప్పారు అంటే ఏం జరుగుతుంది? ఆయన సహనం కోల్పోతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఇవాళ ఎవరైనా ఆయన ఎన్టీఆర్ వారసుడు. అటు చలనచిత్ర పరిశ్రమలో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు ఎన్టీఆర్ వారసత్వాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఒక చిన్న ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావుకు వారసుడు కాడా అండి? నేను ఇంకా జూనియర్ ఎన్టీఆర్ దాకా రాలేదు, వస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఒకసారి మనం సీనియర్ ఎన్టీఆర్ అయిపోయింది, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ యొక్క దీని గురించి మాట్లాడుతున్నాము. వద్దాం జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు కూడా. నందమూరి బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ అక్కడ హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఏ శాసనసభకైతే ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించారో ఆ శాసనసభకి వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తోంది ఎవరు? నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశయాలను ఒక ట్రస్ట్ నెలకొల్పి ట్రస్ట్ ద్వారా సర్వీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అమ్మ, రామారావు చనిపోయి ఇప్పటికి 28 ఏళ్ళు. ఆయన చనిపోయిన 2 ఏళ్లలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 20 లక్షల మందికి ప్రయోజనం కలిగించారు.
20 కోట్ల విలువైనటువంటి ఉచిత మందులు పంపిణీ చేశారు. 12,000 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 2,000 మంది పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నారు. ఎక్కడ? చల్లపల్లి మోడల్ స్కూల్లో, ఆ తర్వాత మన గడ్డిపేట మోడల్ స్కూల్లో. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు మీకు తెలుసు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు మీకు తెలుసు. ఇవాళ ఆయన చారిత్రక దినం నాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాల గురించి చెప్తున్నాను. ఏది? ఆయన యొక్క సేవలను, ఆయన ఆదర్శాలను. ఎన్టీఆర్ ఏం చెప్పాడమ్మా? సమాజమే దేవాలయం అన్నాడు, పేదలే దేవుళ్ళు అన్నాడు. ఇక్కడ అంటే ఈ ఫ్లెక్సీ తొలగించడం పట్ల బాబాయ్కి అబ్బాయికి మధ్య ఏదో కన్ఫ్లిక్షన్, ఏదో గొడవ, ఏదో అసంతృప్తి, ఏదో ఆగ్రహం ఇలాంటిది ఏదో అనుకుని ఇప్పుడు మీరు కూడా అన్నారు. కానీ అక్కడ అంటే ఇప్పుడే నాకు ఇది అందుతుంది, ఇది తెలుస్తుంది ఏంటంటే అక్కడ వెల్కమ్ అంటే ఈ కార్యక్రమానికి రాబోతున్న వీళ్ళందరికీ వెల్కమ్ బోర్డు ఏదో పెట్టడం ద్వారా ఆ వెల్కమ్ బోర్డు వెల్కమ్ అని ఉండడం అంటే నివాళులు అర్పించడం కదా. అందులో ఈరోజు వర్ధంతి కార్యక్రమం కదా, మేబీ అందుకు తీపిచ్చారు అంటున్నారు. బట్ దీన్ని చాలా పెద్ద రాద్ధాంతంగా కొన్ని చోట్ల జరుగుతుంది. అంటే మేబీ ఏమైనా అసహనంతో చెప్పుంటారంటారా, కేవలం ఈ బోర్డు కారణమే అంటారు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈరోజు ఎన్టీఆర్ ఘాట్లో జరిగింది ఏంటి? దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేసుకుంటున్నారు? అది వాళ్ళ బాబాయ్ చూసుకుంటాడు, వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు. అదేదో చిన్న ఫ్లెక్సీ విషయం. బాబాయికి అబ్బాయికి మధ్య అంశాన్ని రాష్ట్ర రాజకీయంగా మారుస్తున్నారేంటి? దానిపైన అబ్బాయి మాట్లాడతాడు, ఫోన్ చేసి అబ్బాయి రాజకీయాల్లో లేడు, ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్తో మాట్లాడుకుంటాడు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయికి ఏం అక్షతలు వేసుకుంటాడు. అది వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు, వాళ్ళు చెప్పుకుంటారు. దానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటమ్మా సంబంధం? ఒక ఫ్లెక్సీ తీయమన్నాడేమో, వాళ్ళు తీశారేమో. ఎందుకు బాబాయ్ నా ఫ్లెక్సీ తీశారు అని అతను అడుగుతాడు. వీళ్ళకేం పని? వీళ్ళేమన్నా అతను కోపేసుకుంటున్నారా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది ఇదే. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని మాట సభల్లో చెప్పాడు? బాబాయే నా ప్రాణం అన్నాడు. అరే ఆడియన్స్లో ఉండి విజిల్స్ వేసాడు హీరోగా. వాళ్ళ బాబాయ్ ఫంక్షన్లో ఆడియో రిలీజు, ఆ తర్వాత అప్పుడు జరిగినటువంటి ఫంక్షన్స్లో బాబాయి అబ్బాయి మధ్య సంబంధాలలో మనమెవరమే జోక్యం చేసుకోవడానికి, మనమెవరమే వేలు పెట్టడానికి ఈ కొడాలి నాని వారి మధ్య సత్సంబంధాలు లేవని ప్రపంచం అంతా తెలుసు. మీరు ఇలా చెప్పినంత మాత్రాన్ని ఎవరు నమ్మరు. లెట్ దెమ్ గో టు హెల్ అంటే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయా, వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేవా అనేది రాష్ట్ర రాజకీయానికి ఏం సంబంధం? హరికృష్ణ కుటుంబం మీద వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు అని అంటే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు వచ్చి ప్రత్యేకంగా టింట్ చేస్తే కలర్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు అని మీరెందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఆ మాట అనడం ద్వారా ఇప్పుడు షర్మిలకిను జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు లేవని వీళ్ళు అనాలా? అంటున్నారు కదా. షర్మిలను జగన్మోహన్ రెడ్డి సంబంధాల గురించి మళ్ళీ రచ్చ జరుగుతోంది. ఇప్పుడు షర్మిల ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు, వాళ్ళ మధ్య సంబంధాల గురించి రాష్ట్ర ప్రజలకి సంబంధం ఏంటంటే చూసుకుంటాడన్నారు. మరి జగన్ కి షర్మిలకి మధ్యలో ఏదన్నా సంబంధాలు లేకపోతే వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీకెందుకు? అంతే కదా. ఇప్పుడు మనం కూడా అదే అడుగుతున్నాం. మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు మీకెందుకు అంటున్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల సంబంధాల గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మీరు వైసీపీ తరఫున బాబాయ్ అబ్బాయి సంబంధాల గురించి ప్రశ్నిస్తే తెలుగుదేశం ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తుంది. శ్రీనివాస్ గారికి మీ ఇద్దరికి 2 సూటి ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పండి. ఎలక్షన్స్ లో ఇదే 2009 ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని వాడుకొని కరివేపాకు తీసేసినట్టు తీసేసి నిజానికి అతను గురైనటువంటి ప్రమాదానికి వెనకాల కూడా మీ కుట్ర ఉందని పేరు పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదా? రెండోది ఒకటి దానికి సమాధానం చెప్పేస్తాను. ఉండండి ఒక నిమిషం. రెండో ప్రశ్న తర్వాత ఎదురుగానే మొదటి ప్రశ్నకు సమాధానం మీరు వినాలి కదా. వినండి, చెప్తానండి. తర్వాత పార్టీ ఓడిపోలేదు ఉన్నది, ఇంకా ఉంది, ఓడిపోలేదు, ఇంకా 2 నెలల టైం ఉంది. అది చెప్తా వినండి.
ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పండి. 2 ప్రశ్నలు అడుగుతానన్నా, ఒకటి అడిగాను. రెండోది, సీనియర్ ఎన్టీ రామారావునే అవమానించి అవహేళన చేసినటువంటి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ని అవమానం చేయడం పెద్ద లెక్క. సీనియర్ ఎన్టీఆర్ ని వైస్రాయ్ హోటల్లో మాతో పెట్టుకోకు అని సినిమా పోస్టర్ చూపించి తండ్రి మీదే చెప్పులేసినటువంటి ఘనమైన నీచ చరిత్ర కలిగినటువంటి బాలకృష్ణ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించడంలో పెద్ద తప్పేముంది అంటున్నా, పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటున్నా. ఓకే దీనికి సమాధానం రైట్ రైట్ లేదు చౌదరి గారు ఇప్పుడు ఆయన డౌట్లు అడిగారు, మీరు చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, బాబాయ్ అబ్బాయి విషయం మాట్లాడాడు, సంతోషం. మా మీద ఉండే అంత గులానందం వాళ్ళ పార్టీ నాయకుల మీద ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోను, రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకోను, విజయం బొమ్మ వేసుకుంటే బాగుండేది. ఎన్టీ రామారావు బొమ్మ వేసుకున్నాడు, వేరే గిట్టు లేక వేసుకున్నాడు, అయిపోయింది, భగవంతుడు చూస్తాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నాని గారికి చెప్పారా బొమ్మ వేసుకోమని? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ బాబాయ్కి ఫ్లెక్స్ తీసేటప్పుడు మాట్లాడారా? వాళ్ళిద్దరి విషయం వాళ్ళు తెలుసుకుంటారంటే ఆయన కొడుకు ఆయన, అరే నేను తీస్తున్నాను చెప్పొచ్చు, తీసేపోతే తీసేస్తానని చెప్పొచ్చు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ని ఎలక్షన్ వాడుకున్నారంట. మా కుటుంబ సభ్యుడు ఆయన, నారావారు నందమూరి వారు ఒకే కుటుంబం. వాడుకుంటాము, తీసుకుంటాం, పీక్కుంటాం, మీకెందుకు నవ్వా? సామెత బొట్టిగా ఉండి చెప్తే కూడా బాగుండదు. ఇప్పుడు మా పార్టీ నాయకులైనా ఈ సచ్చే వారు తెలుగుదేశం పార్టీలో ఉంటారని మీడియా ముందు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు సంబంధాలు మేంకే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకు అర్థం కాలేదు. ఈ ప్రశ్నలోనే మొదట కుట్రున్నది, తప్పున్నది. తర్వాత ఈరోజు నాని తొలగించడం ఏంటి? ఉండండి, నేను అడుగుతున్నాను కదా, నేను చెప్తున్నాను కదా. అడిగావు, నేను చెప్తున్నాను కదా. ఫ్లెక్స్ లో ఏముంది? వెల్కమ్ అని ఉంది. వెల్కమ్ అని రాయకూడదు, అది పద్ధతి కాదు. మీకు హిందూ ముస్లిమ్స్ కాబట్టి మీకు తెలియదు. వర్ధంతి నివాళులను రాస్తారు. వెల్కమ్ అనేది ఇంగ్లీష్ పదం, స్వాగతం. నాకు తెలియదు కానీ మీ ముస్లిం ఏమన్నా తెలియదు కానీ హిందూ సంప్రదాయాల ప్రకారం ఇటువంటి లేనిపోని లాజిక్లు, అర్థం పర్థం లేని లాజిక్లు మీటింగ్ వెల్కమ్ అని పిలుస్తారా? మీరు హిందువులు అయితే మీకు తెలుసా? ఎవరైనా చనిపోతే వెల్కమ్ బోర్డు పెడతారా? వెల్కమ్ బోర్డు పెడతారా? మీరు హిందువు అయితే మీకు తెలీదా? చిన్న లాజిక్ చిన్న మాట చౌదరి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. చెప్పండి శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమండి జైకర్ గారు, మీరు అడిగిన 2 ప్రశ్నలు. ఎందుకంటే ఎవరన్నా నాయకులు వస్తున్నప్పుడు, పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు, ఇది 22వ సంవత్సరం వర్ధంతిది, దానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఆహ్వానం పలకడంలో తప్పు లేదు. మనసులో తప్పుడు భావన ఉంది కాబట్టి మీరు అటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన గర్వం, అతని అహంకారం అతనితో ఆ మాట మాట్లాడించింది, అటువంటి మాట మాట్లాడించింది తప్ప మరొకటి కాదనేది ప్రజలకు తెలుసు, ప్రజలు అర్థం చేసుకోగలరు. నేను చేసుకున్నారు కాబట్టి రేపు 2024లో బ్రహ్మాండం తీర్పిపోతారు. జైకర్ గారు ఒక సెకండ్ ఆగండి, మీరు చెప్పండి. ఇప్పుడు జైకర్ గారు వేసిన 2 ప్రశ్నలకి చౌదరి గారు కాదు, నేను సమాధానం చెప్తాను. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం అన్నారు. అవును. జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి ఎప్పుడైంది? 2011లో ఆయన పెళ్ళయింది. ఆయన పెళ్లి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రమాదం వీళ్ళ కుట్ర అయితే ఆయన ఏమన్నారు జైకర్ గారు, ఎన్టీఆర్ ప్రమాదం కూడా కుట్ర అంటే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసి అక్షంతలు వేసింది వీళ్ళే కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి ఇంకా తేడాలే ఉన్నాయి. 2009 ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంలో ఆయన పాత్ర ఉందనుకుంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి తప్పుడు విమర్శలు చేయకూడదు. దయచేసి ఏంటంటే ఇప్పుడు నన్ను సమాధానం జైకర్ గారు ఒక సెకండ్ ఆగండి. మీరు అడిగిన 2 ప్రశ్నలు వాళ్ళు విన్నారు కదా, సమాధానం చెప్పిన తర్వాత చెప్తారు. చెప్పండి.
త్వరగా కంప్లీట్ చేయండి. ఇప్పుడు Frustration లో ఉన్నారు. 2009లో ఆ వెళ్ళిపోతున్నారు. ప్రమాదం బయలుదేరి జరిగితే 2011లో దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేశారు. ఎవరు మరి ఆ ప్రమాదం కుట్ర వీళ్ళు చేసినట్ట? అంటే అక్కడ ఆ విమర్శ ఎంత డొల్ల విమర్శ, ఇది second ఎంత తప్పుడు విమర్శ. ఇప్పుడు ఆయన ఏదో స్పీడ్గా వెళ్తున్నాడు, ఆయన ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తాడో మనకు తెలుసు, వాళ్ళ నాన్న ఇంకెంత స్పీడ్గా డ్రైవ్ చేస్తాడో మనకు తెలుసు. అది మా ఆయన ఏమి డ్రైవింగ్ లో లేనట్టు ఆయన ఏదో పల్టీ కొట్టారు, ఏది వాహనం తిరగబడింది, అది ఘోర ప్రమాదం. ఒక దేవుడే ఆయన కాపాడాడు, పునర్జన్మ ఒక రకంగా. ఆ ప్రమాదం కుట్రాని వీళ్ళంటే దాన్ని బట్టే వీళ్ళ మాటల్లో ఎంత హేతుబద్ధత ఉందో, ఎంత నిజం ఉందో అంటే తెలుస్తుంది ఇక్కడ కదా. శ్రీకర్ గారు ఇక్కడ అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని, వాళ్ళ బాబాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని కుట్ర చేసి పంపించేశారు కదా. ఆ కుట్రలు చేసి చేసి అలవాటు అయిపోయింది. ఏం జరిగినా ఈ కుట్రలే చెప్తారు. ఉమామహేశ్వర్ గారిని చున్నీ పెట్టి ఊరేసింది, ఇవన్నీ కోడెల శివప్రసాద్ ని ఊరేసింది మీరే కదా, అందుకని మీకు తెలుస్తుంది ఇట్లాంటివన్నీ. మీరు మాట్లాడుతూ పోతే చాలా ఉంటాయిలే కానీ. జైకర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆగండి, ఒక సెకండ్ ఆగండి. అర్థం లేకుండా ఊరికి వీళ్ళని చంపారు వాళ్ళు అంటే అసలు మనం ఒక డిబేట్ లో ఉన్నాం. చాలా నికరాని వాదనండి. ఆ నాని నేర్పించాడు బూతుల సంస్కృతి. అదే నేను చంపారు, మాట్లాడుకుంటున్నాను. వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు అన్నంత ఇదిగా మాట్లాడలేం కానీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చంపడం ఈజీ అమ్మా, గొడ్డలు పెట్టి వాళ్ళ ఆయుధం. జైకర్ గారు మీరు ఏదైనా అడిగితే విధానపరంగా అడగండి. నేను మాట్లాడేది ఒక్కసారి నాకు చెప్పమానండి. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు, వారే చాలా స్పష్టంగా బయటకు వచ్చి విమర్శ చేశారు. ఆ అర్థం లేకుండా ఊరికి వీళ్ళని చంపారు వాళ్ళు అంటే అసలు మనం ఒక డిబేట్ లో ఉన్నాం. చాలా నికరాని వాదనండి. ఆ నాని నేర్పించాడు బూతుల సంస్కృతి. అదే నేను చంపారు, మాట్లాడుకుంటున్నాను. వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు అన్నంత ఇదిగా మాట్లాడలేం కానీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చంపడం ఈజీ అమ్మా, గొడ్డలు పెట్టి వాళ్ళ ఆయుధం. జైకర్ గారు మీరు ఏదైనా అడిగితే విధానపరంగా అడగండి. నేను మాట్లాడేది ఒక్కసారి నాకు చెప్పమానండి. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు, వారే చాలా స్పష్టంగా బయటకు వచ్చి విమర్శ చేశారు. ఆ పెళ్లి చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని, ఆయన దాన్ని శతవిధాలా చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడని ఆయనే చెబితే, ఈ రోజు శ్రీనివాస్ గారి అనలిస్ట్ గా వచ్చి టీడీపీని భుజాన్ని వేసుకొని ఆయన వచ్చి మరో టీడీపీ వ్యక్తిగా మాట్లాడుతూ ఆయనే చేశారు కాబట్టి రెండవది నేను వీడియో పంపిస్తాను చౌదరి గారు, నేను వీడియో పంపిస్తాను, మీరు కంగారు పడకండి. నార్నే శ్రీనివాస్ గారు అలా ఉంచితే అలా ఉంటే లక్ష్మి గారు, జూనియర్ ఎన్టీఆర్ భార్య చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు కూతురు, సొంత చెల్లెలు కూతురు జూనియర్ ఎన్టీఆర్ భార్య. సరే నేను చెప్తాను, ఒక నిమిషం. నా ప్రశ్నలకు ముందు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు కదా, నువ్వు నడుస్తుంటే ఏం చేయాలి చెప్పు? వైఎస్ఆర్సీపీ నాయకులకి అధికార దాహంతో మమ్మల్ని నడుస్తూ సమాధానం చెప్పని కూడా క్వశ్చన్ చేస్తున్నావే. ఆయన అనలిస్ట్ అని పాపం ఆయన టీడీపీ అంటావు, ఇంకొచ్చే తర్వాత లక్ష్మీ గారు టీడీపీ అనేసి ఉండవు. మొత్తానికి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మీకు భయం పుట్టుకొని ప్రశ్న నుంచి ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలో చెప్పు. భయపడి మాట్లాడే వాళ్ళని నేనేం చేయగలను చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ టైం ఎనీ క్వశ్చన్ ఎనీ ప్లేస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకోండి. ఎనీ క్వశ్చన్ సింగిల్ హ్యాండ్ గణేష్ గారు, నేను ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండి. వినండి సార్, ఎన్టీ రామారావుకు విలువలు లేవు, ఎన్టీ రామారావు మనిషి కాదు, ఎన్టీ రామారావు స్త్రీలోలుడు, ఎన్టీ రామారావు పార్టీకి నడపటానికి తగిన వ్యక్తి కాదు, ఎన్టీ రామారావుకి రాజకీయ పరిజ్ఞానం శూన్యం. జూనియర్ ఎన్టీఆర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు. మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఇప్పుడు గొప్పగా మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు, విశ్వసించరు. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎన్టీ రామారావులో నైతిక విలువలు లేవు, అవి శూన్యం. అతను స్త్రీలోలుడు, అతను మంచోడు కాదు, రాజకీయ పరిజ్ఞానం అస్సలు లేదు, అతను ఒక బయటకు వెళ్తే మిమ్మల్ని ఇది మాట మాట్లాడితే సివిలు మాట్లాడుతున్నారు. ఎవరు అన్నారు చెప్పండి? ఆ మాటలన్నీ అన్నది చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు రామారావు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క మాట అండి, ఫ్లెక్సీలోనే కాదు, ఎన్టీ రామారావు గారి ఆ ఫోటోలని
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా లేకుండా చేసి అక్కడ దాకా ఎందుకు రోసయ్య గారే బ్రహ్మాండమైన సెటైర్లు వేశారు. ఎన్టీ రామారావు గారి మీద మీకు ఎప్పుడెప్పుడు గౌరవం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు గౌరవం పోతుందో, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యది కావలిస్తే ఆ వీడియో కూడా పెడతా. మీకు ఎప్పుడెప్పుడు గౌరవం పెరుగుతుందో, ఎప్పుడు ఓట్లు కావాల్సినప్పుడు ఎలా గౌరవం పెరుగుతుందో, ఓట్లు అవసరం లేనప్పుడు ఎలా గౌరవం పోతుందో అవన్నీ తెలుసు. ఎన్టీ రామారావు గారి బొమ్మని మేనిఫెస్టోలో నుంచి తొలగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుదా కాదా? జైకర్ గారు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఆగండి, మేనిఫెస్టోలో పథకాల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ప్రణాళికలు లేకుండా, సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, ప్రభుత్వ పథకాలు లేకుండా, ప్రభుత్వ మేనిఫెస్టో లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు తీసేశారు. విజయవాడ ఎందుకు అది తీసేశారు. మా పార్టీ వైఎస్ఆర్ మీ పార్టీ కాదు, వైఎస్ఆర్ మీ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ మీది కాదు. మీరు అరువు తెచ్చుకున్నారు, శివారెడ్డి దగ్గర అరువు తెచ్చుకున్నారు మీ పార్టీని. యువజన శ్రామిక రైతు పార్టీ మీది, వైఎస్ఆర్ పార్టీ కాదు. జైకర్ గారు దీన్ని మొత్తం హైజాక్ చేయబాకండి మీరు ఒక సెకండ్. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి మధ్య ఉన్న ఇష్యూ. ఇందులో భాగంగా మీరు ఇంకా అనరా అని అనకూడని మాటలు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి ఇంకొన్ని అంటున్నారు. దీనివల్ల ఆయన వర్ధంతి రోజు ఇంకొంతమంది మనోభావాలు అనవసరంగా దెబ్బతింటాయి. దాని గురించి కాకుండా దీన్ని ఎలా వెళ్ళుంటే బాగుండేది, ఎవరు తప్పులేంటి, ఎవరు ఒప్పులేంటి, ఒక అధికార ప్రతినిధులుగా ఒక పార్టీకి రిప్రజెంటేటివ్స్ గా ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు రేపు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళన్నా తప్పే, మీరన్నా తప్పే. లక్ష్మి గారు నేను ఊరికినే అనలేదు. ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకోవడానికి ఇతను కొడాలి నాని ఎవరు అని శ్రీనివాస్ చౌదరి గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు అంటే కొడాలి నాని అని ఆయన తెలుగుదేశం పార్టీలో నుంచి మారిపోయిన తరువాత ఈసారి అలజడి కనిపిస్తుందా వైసీపీకి? మీకేమనిపిస్తుంది చెప్పండి. ఏమంటారు? గుడివాడ అడ్డాలో వైసీపీకి ఏమైనా అలజడి ఉందా? ఎటువంటి అలజడి లేదండి. ఎన్టీ రామారావు గారిని, జూనియర్ ఎన్టీఆర్ ని గాని లేకపోతే హరికృష్ణ గారిని గాని అమితంగా ప్రేమించే కొడాలి నానికి ఎన్టీ రామారావు గారి వర్ధంతి చేసేటటువంటి అన్ని విధాల అర్హతలు ఉన్నాయి కాబట్టి అతను చేశాడు. ఇంకొక రెండో ఛాలెంజ్ ఏంటంటే ఈవెన్ బాలకృష్ణ గారు వచ్చి కొడాలి నాని గారి మీద పోటీ చేసినా అక్కడ కొడాలి నాని గారి గెలుస్తారు తప్ప మరొకటి కాదు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు జయకేతనం ఎగరవేసి గుడివాడలో కొడాలి నాని అంటే ఏంటో ఒక్కసారి చూపించే అవకాశం మాత్రం ప్రజలు 2024 అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రుచి చూపించబోతున్నారు. రుచి చూడడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాను. రైట్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? బహుశా జాకీర్ గారికి ఆ ఏరియా గురించి తెలిసినట్లు లేదు. ఆ ఏరియా నా కోడల ఏరియా. నా కోడలు ఆ ఏరియా నుంచి వచ్చింది. అక్కడ బీసీలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా, ఇంకోసారి క్యాషినో గేములు పెట్టినా, అక్కడ జరిగిన చేపల చెరువు, రొయ్యల చెరువు జరిగిన గొడవలు, అక్కడ భూదందాలు, ఇసుక ల్యాండ్ శాండ్ మైనే కాకుండా అక్కడ గుడివాడ సంస్కృతిని, ఒకప్పుడు తెలుగు సంస్కృతి, రామారావు గారు ప్రత్యేకమైన సంస్కృతిని ధ్వంసం చేసిన నాని గారి మీద పేకలు లాక్కున్నారు ప్రజలు. రెండు, ఈసారి వంగవీటి రావు కుటుంబాలు కూడా ఆయన కట్టగలేదు. టోటల్ గా వ్యవహారం ఎంత మారిపోయిన తర్వాత ఇంకా నేను గెలవను అని తెలిసిన తర్వాత రామారావు గారు మమ్మల్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరమ్మా. నాకు తెలుసు అక్కడ అత్యధిక బీసీలు ఉన్నారు, వాళ్ళు ఎవరు నాని కొట్టే ప్రసక్తి లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, నాని ఎదురిల్లే నా ఇల్లు. అక్కడ గుడివాళ్ళు నానికి ఎదురిల్లే నా ఇల్లు. ఏం జరుగుతుందో ప్రతిరోజు నాకు తెలుసు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి మీరు అనుకున్న ఊహలు, కళలు నిజం కాదు. 2024లో ఖచ్చితంగా రామారావు గారి సీటు రామారావు గారికి గెలిచి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తా ఉంది. అనుమానం అక్కర్లేదు లక్ష్మి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. వైనాట్ 175 ఎందుకు ఆ మార్పు ఎందుకు వచ్చింది అంటారు ఇప్పుడు గుడివాడలో? ఇప్పుడు మంచి మాట. లక్ష్మి గారు ఒక్క ప్రశ్న అడగొచ్చా? ఒక్క ప్రశ్న. గుడివాడలో ఈ రోజు మేము టికెట్ గెలుస్తాము అనేటటువంటి ధైర్యం అంత ఉన్నందుకు ముందుగా శ్రీనివాస్ చౌదరి గారికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అలాగే ఉండండి, అంతే ఆనందంగా ఉండండి. కాకపోతే ఒక్క ప్రశ్న అండి, చెప్పండి. నిజంగా ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అంత అభిమానం ఉంటే ఈ రోజు చేసినటువంటి రాజకీయ ప్రసంగాన్ని ఒక్కసారి పై నుంచి కింద వరకు నేను విన్నాను. పూర్తి ప్రసంగం విన్నాను చంద్రబాబు నాయుడు గారిది.
ఎన్టీ రామారావుని స్మరించకుండా కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేసి ఎన్నికల గెలుపు కోసం మాత్రమే మాట్లాడినటువంటి రాజకీయ ప్రసంగం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమనుకుంటున్నారంటే కాదండి, అది రా కదిలిరా అని టీడీపీ కార్యక్రమం కదండి. పచ్చి అవకాశవాది రాజకీయ పార్టీ రాజకీయాలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు జాకీర్ గారు? గుడివాడని కైవసం చేసుకోవడానికి మళ్ళీ టీడీపీ జెండా వేయడానికి ఈ రోజు మరి టీడీపీ సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. ఇదేమైనా మరి వైసీపీలో అలజడి ఉందా, టీడీపీలో అలజడి కనబడుతుందా? గత 4 ఏళ్లుగా ఈ వర్ధంతిలో ఈ అలజడి ఉందా గుడివాడలో? లేదు. ఎన్నికల ముందు వర్ధంతి రోజే ఈ అలజడి కొడాలి నాని ఎందుకు సృష్టించారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కావటంతో అక్కడ మరి టీడీపీ కూడా వర్ధంతి కార్యక్రమానికి అక్కడే పెట్టుకుందిగా, రా టీడీపీ కదలిరా అని. టీడీపీ పెట్టుకుంది, టీడీపీ ఎప్పుడైనా పెట్టుకుంటుంది. వాళ్ళు అన్ని చోట్ల చేస్తారు, అది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ రెండు. అది ఆ ఫ్లోలో కలిసి వచ్చింది. అక్కడ మే ఆయన పుట్టినరోజు 28 మహానాడు పెట్టుకుంటారు. ఈ వర్ధంతి నాడు అన్నదానాలు, రక్తదానాలు. ఇప్పుడు లోకేష్ కూడా రక్తదానం చేశాడు కదా ఉండవల్లిలో. ఎవరు చేయొద్దన్నారు? వీళ్ళు కూడా చేయొచ్చు కదా రక్తదానాలు. శ్రీనివాస్ గారు చిన్న ప్రశ్న మీకు. శ్రీనివాస్ గారు చిన్న ప్రశ్న చెప్పండి. ఒక నిమిషం జయకర్ గారు. ఇప్పుడు మీరేంటంటే చంద్రబాబు వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ రోజు గుడివాడకి ఎందుకు వచ్చారంటున్నా. ఇది రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు, కొడాలి నాని కాదు. దేనికండి? ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్ళిన గారు చెప్పేది పూర్తిగా ఎన్టీఆర్ ఘాట్ కి ఎవరు వెళ్ళారమ్మా? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ కి ఎవరు వెళ్ళారు? నారా భువనేశ్వర్ వెళ్ళారు. భువనేశ్వర్ అక్కడికి రాకూడదా? ఎక్కడికి? ఇప్పుడు గుడివాడ నిమ్మకూరులో ఇవాళ ఆయన ఏదో పేదరిక నిర్మూలన మీద ఒక దార్శనిక పత్రం విడుదల చేశారు. ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు P4 అనేది ఒకటి తీసుకున్నారు, అదో పూర్ టు రిచ్ అనేది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఎక్కడ? నిమ్మకూరులో భువనేశ్వర్ గారితో కలిసి. ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు తను చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. ఎవరు? జైకర్ గారు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా మేము చాలా బాధపడేటటువంటి అంశం అన్నమాట. చంద్రబాబు ఆయన ఇప్పుడు చేసినటువంటి భాష, ఆయన మాట్లాడిన వాక్యాలు గతంలో ఎక్కడ మాట్లాడలేదు. ఏది? ఇప్పుడు ఆయన జైకర్ గారు అన్న మాటలు. కానీ వివేకానంద రెడ్డి శ్రీలోలుడు, వివేకానంద రెడ్డి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని వివేకానంద రెడ్డి కొడుకు పేపర్లో, వివేకానంద రెడ్డి కొడుకు మ్యాగజైన్ ఉంది కదా సాక్షి పేపర్లో, ఏ పేపర్లో అయినా సరే, ఏ మీడియాలో అయినా సరే, అంటే వాస్తవాలు చెబితే మీకు టీడీపీయా? సాక్షిలో, సాక్షి పత్రికలలో వివేకానంద రెడ్డి శ్రీలోలుడు వివేకానంద రెడ్డి శ్రీలోలుడు, వివేకానంద రెడ్డి ఈ విధంగా ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వివేకానంద రెడ్డి శ్రీలోలుడు అని సాక్షిలో రాశారా లేదా? ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ చూడలేదు, ఎక్కడా వినలేదు. బాలకృష్ణ ఇంకో మాట అన్నారు, ఏంటి? వైస్రాయ్లో బాలకృష్ణ ఏదో మాతో పెట్టుకోకు అనే పోస్టర్ ఏదో చూపించారనో ఏదో అన్నాడు జైకర్ గారు. మాతో పెట్టుకోకు అనే పోస్టర్ బాలకృష్ణ ఏదో చూపించాడు, ఎన్టీఆర్ మీద చెప్పులేంచారు. ఇవాళ ఎన్టీఆర్ తరఫున ఎన్టీఆర్ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి, ఇందాక నేను మొత్తం చదివాను మీకు. ఏంటి? 2 లక్షల యూనిట్ల బ్లడ్ ఇచ్చారమ్మా. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తరపున 1,00,000 యూనిట్ల బ్లడ్ నిరుపేదలకు ఇచ్చారు, 1,00,000 యూనిట్ల బ్లడ్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చారు ఉచితంగా. రైట్. కానీ ఇక్కడ ఈ రోజు సేవ గురించి మాట్లాడాలి, సర్వీస్ గురించి మాట్లాడాల్సిన రోజు ఇది. ఏది? సమాజమే దేవాలయం. ఆయన వేసిన ఒక గుర్తు సమాజం. ఎన్టీఆర్ ఎవరమ్మా? ఎన్టీఆర్ ఏంటి? దివిసీమ ఎవరైనా చేయొచ్చు, నిజానికి కొడాలి నాని గారు కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ జయకర్ గారు పదే పదే ఆయన బిడ్డని, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి బిడ్డని అనగూడని మాటలు ఏవైతే అన్నారో అదే ఇక్కడ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులకు కారణమైంది. అదే గుడివాడకి వెళ్ళినా ఆగండి జయకర్ గారు, ఏ మాటకు ఆ మాట, అదే గుడివాడకి వెళ్ళినా, అదే గుడివాడలో ఇంత పెద్ద సభ పెట్టుకున్నా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం మొత్తంలో బూతులు తిట్టలేదు. మీరు అది కూడా గమనించి ఉంటారు. తన భార్యను తిట్టారని, అంత ఘోరంగా మాట్లాడారని ఎవరిని అనలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ విషయంలో ఆనాడు ఆయన స్పందించిన తీరు కూడా అందరూ చూశారు. దాన్ని ఆయన ఒక రకంగా విమర్శల పాలయ్యారు ఆనాటి నుంచి.
లక్ష్మి గారు, లక్ష్మి గారు నా ప్రశ్నకి వీళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున ఆయన సేవలు మాత్రమే స్మరించాలి అని చెప్తారు శ్రీనివాస్ గారు. అటువంటి శ్రీనివాస్ గారు సేవలు స్మరించాల్సినటువంటి వర్ధంతి రోజున రాజకీయ కార్యక్రమం అయినటువంటి రా కదలికరా అనేటటువంటి రాజకీయ కార్యక్రమాన్ని గుడివాడలోనే పోటాపోటీగా పెట్టి రాజకీయ ఈ కోడి పందానికి తెరదీసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుదా కాదా అనే సూటి ప్రశ్నకు మాత్రం వీళ్ళు సమాధానం చెప్పరు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. ఎవరు చెత్త సమాధానం చెప్పండి, ఉండండి, ఓపిక పట్టండి. అరటి పండ్ల బండి దగ్గర నిలబడుకొని బ్యాక్ వెళ్ళినట్టు పాన్పాక నాని గారు మాట్లాడే మాటలకి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాజకీయ భిక్ష పెట్టింది నానికి తెలుగుదేశం పార్టీ. అటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ ముందే ప్లాన్ చేసుకున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలరా ప్రోగ్రామ్ అది. దాన్ని కావాలనే పోటాపోటీ కార్యక్రమాలు పెట్టుకొని దాన్ని ఈరోజు గొడవ చేయాలని ప్రయత్నం చేశాడు. పోలీసుల ద్వారా ఉన్నాను సార్ నన్ను చెప్పంటారు, మీరు మధ్యలో డోస్తారు. ఆయన నాని ఎమ్మెల్యే ఎట్టయ్యాడు మీకు తెలియదా? నాని ఎవరు అసలు? హూ ఆర్ యు నాని? ఒకప్పుడు లారీ క్లీనర్. పార్టీ మారి మీ దగ్గర పతివ్రత అయిపోయి పతివ్రత శిరోమణి లాగా ముద్దుపడి అని చెప్పలేదు కదా, బూతులు మాట్లాడుతున్నారు కదా. మరి ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలి మీరు చెప్పండి. మీరు నిజంగానే గుడివాడ మనసు గెలిచేదిగా ఉంటే గుడివాడలో గెలవాలనుకుంటే పార్టీలు చేయరు కదా, రచ్చలు చేయరు కదా, గొడవలు చేయరు కదా, బూతులు పెట్టారు కదా, తిరస్కరిస్తున్నారు. అలో చెప్పి బాబే వైసీపీ అంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. గుడివాడలో గెలవాలనుకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడారు కదా. రైట్ అండి. చంద్రబాబు నాయుడు గారు నేను మావు మీదే పోటీ చేస్తా, నేను గెలుస్తా అని కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే అవునండి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొడిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని వైఎస్ఆర్సీపీ వైపు యువత సాగర్ పార్టీ సమాధానం లేకపోతే పారిపోండి. ఇలా కాదు, సమాధానం లేకపోతే పారిపోతున్న కర్మ నాకు లేదు. మీకు క్వశ్చన్ వేసే ధైర్యం మీకు లేదు. ఏ క్వశ్చన్ చెప్పండి తీసుకోండి. సమాధానం లేదు. జైకర్ గారు నేను ఒకటి అడుగుతున్నా. ఎప్పుడైతే కొడాలి నాని గారు బూతులు మరీ శృతి మించి మాట్లాడారో, వైసీపీలో చాలా మంది దీన్ని వ్యతిరేకించారో, ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కూడా లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమన్నా 4th లిస్ట్ లో కానీ 5th లిస్ట్ లో కానీ మళ్ళీ ఆయన పేరు అసలు గుడివాడలో ఇంత పెద్ద ఫైటింగ్ టీడీపీ చేస్తుంది కానీ ఇంతకీ వైసీపీలో ఆయన పేరు ఉంటుందా గుడివాడ లిస్ట్ లో? ఇంకా సీటే లేదు కదమ్మా. అంటే మీకు ఇన్నేళ్ల ఈ జర్నలిజం రంగంలో మరి మీకు ఎందుకు ఈ అనుభవంలో మీకు ఎందుకు అర్థం కాలేదని నాకు తెలియదు. కానీ లక్ష్మి గారు, ఈనాటి వరకు నాని స్థానం గురించి చర్చ కూడా జరగలేదంటే ఆ స్థానం ఆయనదేనని జర్నలిజం లో ఏమన్నా హిస్టరీలో గుడివాడ గురించి గుడివాడ సీటు గురించి ఏమైనా రాసి పెట్టారా ఏంటి? జర్నలిజం లో ఎక్కడ రాసి పెట్టలేదు. అలానట్లా మీకు ఊరికి అంచనా వేయగలుగుతారు కదా. శ్రీనివాస్ గారు ఇద్దరు ఎన్టీ రామారావు గారు అభిమానులుగా ఉన్నారు కానీ జైకర్ గారు పూర్తిగా అసలు కొడాలి నాని గారు అభిమానిగా, కొడాలి నాని గారి కంటే కూడా ఆయన గురించి చాలా బాగా మాట్లాడారు. ఎనివే జైకర్ గారు మీరు కంటిన్యూ అవ్వండి. ఒకసారి కోడికత్తి ఆందోళనలు, కోడికత్తి విషయంలో కోర్టుకు రావాలి జగన్ అంటూ మరి ఇవాళ అడ్వకేట్ హర్ష్ కుమార్ గారు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆయన కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. మీరు కంటిన్యూ అవ్వండి. శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.